ఇవ్వడమే కాదు, ఎలాంటిది ఇస్తారంట ఆయన? సదాకాలము నిలిచే దీర్ఘాయుస్తారు. ఈ లోకంలో ఎంత కాలం అయితే దేవుడు నీ కొరకు రాసి ఉన్నాడో అంతవరకు ఈ లోకములో. ఆ తరువాత ప్రియమైన వాళ్ళరా యేసయ్యతో కూడా ఉండగలిగేటట్లుగా ప్రభు కృప చూపును గాక. దాన్ని అంటారు సదాకాలం. మనకి ఏ ఆయుష్ ఇస్తారంటే దేవుడు? ఇప్పుడు చెప్పండి గట్టిగా. ఈ లోకంలో మన జీవితం ముగించబడిందా? ఇక్కడ కళ్ళు మూయబడితే యేసయ్య దగ్గర కళ్ళు తెరవగలిగేటట్లుగా, ఆయనతో కూడా యుగాయుగాలు ఉండగలిగేటట్లుగా ప్రభు కృప చూపును గాక. ఆ సదాకాలం నిలిచి ఆయుష్ దయచేయును గాక. హల్లెలూయా. ఈ లోకంలో దేవుడు ఆయుష్ ఎందుకు ఇస్తాడు? ఇంకా మీకు అర్థమవుతుందని చెప్తా. కొంతమంది అంటూ ఉంటారు, నేను సాక్ష్యాలు కూడా చెప్పించుంటే సాక్ష్యాలు కూడా చెప్తారు, ఇక్కడ చెప్పే ఉంటారేమో. ఏమని తెలిసిన 2025 సంవత్సరంలో పోతాననుకున్నాను, దేవుడు ఏం చేశాడు? చెప్పండి గట్టిగా. 2026 సంవత్సరం కూడా నాకు చూపించాడు. జనవరి 13 పాలు పొదులు చేశాడు, 14 కూడా మందిరంలో ఉన్నాను, 16 కూడా ఉన్నాను, తర్వాత రేపు ఆదివారం కూడా సాక్ష్యం చెప్తారు. ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆయుష్ని ఎందుకు ఇస్తాడు? అది నాకైనా సరే, మీకైనా సరే, లోకంలో నాడి ఆడుతూ బ్రతుకుతున్న ఎవరికైనా సరే అర్థమవుతుందా? ఎందుకు ఇస్తాడు? జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయి? సాతాను గాడి వల్ల కాదు. ఒకరిని చంపలేడు, ఒకరిని బతికించలేడు. ఒకరికి జీవం ఇచ్చేది నజరేయుడైనా యేసయ్యే, ఒకరికి మరణం ఇచ్చేది కూడా నజరేయుడైనా యేసయ్యే. అది ఏ విధము చేతనైనా ఎలాగైనా సరే ప్రియమైన వారు, దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించి, ఇప్పుడు నేనున్నాను, నన్ను ప్రేమించి ఈ 2026 సంవత్సరం ఎందుకు ఇచ్చాడు? లేదా మిమ్మల్ని ప్రేమించి 2026 సంవత్సరం ఎందుకు ఇచ్చాడు? ఆయుష్ని ఎందుకు పెంచాడు? ఇంకా ఎన్నో సంవత్సరాలు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఎందుకు ఇస్తాడు? ఆయుష్ ఎందుకు ఇస్తాడు? ఎక్కువ కాలం బతకాలనే ఆశ నీకుంది, అది ఎందుకు ఇస్తాడు ఆయన అనేది సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. హల్లెలూయా. మొదలు చూడండి, లూకా సువార్తమానం 2వ అధ్యాయం 26వ వచనం గమనించండి. అందరూ తీస్తే బాగుంటుంది కదా, తీసారా? అందరు చదవండి, ఇప్పుడు గట్టిగా చదవండి, అందరు చదవండి. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. హల్లెలూయా. సుమియోను అనే వ్యక్తి ఉన్నాడు. ఆ సుమియోను అనే వ్యక్తికి ప్రియమైన వాళ్ళరా పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడంట. పరిశుద్ధాత్ముడు ముందుగానే చెప్పాడంట, ముందుగానే ఆయనకు బోధించాడంట. ప్రియమైన వాళ్ళరా ఏమని తెలిసిన? ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు. అది 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 80 సంవత్సరాలు, లేదా 100 సంవత్సరాలు, లేదా 120 సంవత్సరాలు, లేదా 150 సంవత్సరాలు, 170 సంవత్సరాల, మనకు తెలియదు. అర్థమవుతుందా? ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు నీవు చెప్పండి మరణము పొందవు. హల్లెలూయా. ఎక్కువ కాలం బతికేటట్లుగా దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆయనకి? ఎక్కువ వయసు ఎందుకు ఇచ్చాడు ఆయనకి అని ఇప్పుడు మనం ప్రశ్న వేసుకుంటే అక్కడ రాయబడిన సత్యం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ఏం చేసేదానికయ్యా అంటే ప్రభువు యొక్క క్రీస్తును చూడడానికి. హల్లెలూయా. దేనికి ఇచ్చాడంటే ఆయుష్ని? ఇప్పుడు మనకెందుకు ఇస్తాడు ఆయుష్ని? ప్రభువు యొక్క క్రీస్తును చూసేదానికి. తర్వాత 32వ వచనం చూస్తారు అక్కడే. 32 చివర్లో చూడండి. 32 చివర్లో చూడండి. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయనకి సున్నతి చేయించేదానికి మందిరానికి తీసుకొచ్చిన తర్వాత ఏమంటే ఆ సుమియోన్ అనే ఆ వ్యక్తి అక్కడ ఉంటే ఆయన దగ్గరికి తీసుకుపోయి ఈ బిడ్డని చేతుల్లో పెట్టారంట. చేతుల్లో పెట్టిన తర్వాత ఆ చిన్న బిడ్డగా, చంటి బిడ్డగా ఉన్న యేసయ్యని ఎలా చూశాడంటే కన్నులారా చూశాడంట. చూడండి ప్రియమైన ఆ మాట చూడండి. ఆయన అన్నమాట తెలిసిన
నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను కనులారా చూశాను. కనులారా ఆయన ఎవరిని చూశాడు? ఇప్పుడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు నీవు మరణం పొందవు. ఎక్కువ కాలం బ్రతికేటట్లుగా ఎందుకు చేశాడు? ఆయుష్ను ఎందుకు ఇచ్చాడంటే ఆ యేసయ్య ద్వారా కలిగే సిద్ధపరచబడిన రక్షణను నీవు కనులారా చూసేదానికి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సంవత్సరం అనే దయా కిరీటం నా దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు అనేది ఒకసారి గుర్తిరుగు. ఇక మీదట ఎక్కువ కాలం బ్రతకగలిగేటట్లుగా ఎందుకు ఆయన ఆయుష్ని ఇస్తాడు అనేది కూడా కాస్త ఆలోచన చేయి. ఇప్పుడు ఇచ్చాడు, ఇస్తాడు, ఇవ్వబోతాడు. హల్లెలూయా. ఎందుకు తెలిసినా ప్రతి దినం నువ్వేం చేయాలి తెలిసినా ఆయన సిద్ధపరిచిన సకల జనులకు సిద్ధపరిచిన రక్షణని కన్నులారా చూసేదానికి. హల్లెలూయా. ప్రతి దినం నువ్వు ఆయన సిద్ధపరిచిన రక్షణని నీ కన్నులారా చూచుదువుగాక. హల్లెలూయా. ఆ స్థితిలోనికి నీ వ్యక్తిగత జీవితం రాగలగాలని ప్రభు కోరుకున్నవాడై ఈ మాటలు ఈ రాత్రి నీకు తెలియజేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, సకల జనులకు సిద్ధపరిచిన రక్షణ అంటే నీవు రక్షణ పొందగలిగేటట్లుగా ఆయన ఇంకనూ సంవత్సరాలు నీకు అధికం చేస్తా ఉన్నాడు. యేసు ప్రభు ద్వారా కలిగే ఆ రక్షణ అర్థమవుతుందా? పొందుకొనగలిగేటట్లే. కొంత గమనించండి, మీ వ్యక్తిగత జీవితంలో పొందిన రక్షణ వేరు, పొందుతున్న రక్షణ వేరు, పొందబోయే రక్షణ వేరు. లోకానికి మీరు చూడండి, చలికాలము, పోయే కాలమా, ఏ కాలం? వేసవి కాలము, చెప్పండి, వర్షాకాలం. చలికాలము, వేసవి కాలము, వర్షాకాలం. తర్వాత ఇంకా మీకు అర్థమయ్యే దానికి చెప్తా, భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం. అర్థమవుతుందా? రోజులో చూడండి, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. అర్థమవుతుందా? మనిషిని చూడండి, ప్రాణము, ఆత్మ, శరీరం. అర్థమవుతుందా? ప్రియమైన వారా, అదేవిధంగా నీ వ్యక్తిగత జీవితంలో సిద్ధపరిచిన రక్షణ అనేది కాలాలు ఉన్నాయి. పొందిన రక్షణ వేరు, పొందుతున్న రక్షణ వేరు, పొందబోయే రక్షణ వేరు. నీ వ్యక్తిగత జీవితంలో ప్రతి దినం, ప్రతి క్షణం ఆ రక్షణను కనులారా చూచుదువుగాక. రక్షణ పొందలేదా? పొందవలసిన రక్షణ పొందుదువుగాక. అర్థమవుతుందా? నీ వ్యక్తిగత జీవితంలో పొందావా? రక్షణ ఇంకను పొందుచూ ఉందువుగాక. పొందబోయే రక్షణ నీకు కలుగునుగాక. ఆ స్థితిని నువ్వు గుర్తిరగలగాలి. ప్రియమైన వారులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చుటలో ఉన్న ప్రాముఖ్యమైన కారణం మనం ఆలోచన చేయగలిగితే, వ్రాయబడిన సత్యమే తెలిసిన నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకే క్రీస్తు యేసు లోకమునకు, పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైన వారులారా, ఈ రాత్రి నీ వ్యక్తిగత జీవితంలో గుర్తిరుగుదువు గాక. ఇవి ఏ సభలో చెప్పొచ్చుగా? అందరు చెప్పండి ఒకసారి గట్టిగా. క్రీస్తు సువార్త రక్షణ సభలు. రక్షణ సభలు. నేను 3 రోజులు పాలు పొందానండి అని అంటే నీకు రక్షణ కలగదు. నేను 3 రోజులు వచ్చానండి, 3 పాస్టర్లు వచ్చారండి, నేను వాక్యం విన్నానండి, ధారాళంగా విన్నానండి అన్నంత మాత్రాన నీకు రక్షణ కలగదు. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు గుర్తిరగలగాలి. నీవెవరో నువ్వు తెలుసుకోగలగాలి. యేసయ్య ఎవరో తెలుసుకోగలగాలి. నీవెవరో గుర్తిరిగి ఆయన దగ్గరికి వస్తే 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభు లోకానికి వచ్చి నిందల పాలు, అవమానాలు పొంది, పిడుగుదులు తిని ఆక రక్తపుడును కాల్చాడే. ఏమండి? ఆ కాల్చిన రక్తం ద్వారా కలిగే ఆ రక్షణ ఆయన నీకు ప్రసాదించునుగాక. హల్లెలూయా. నీ పాపాన్ని ఎప్పుడైతే ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్యా నన్ను రక్షించయ్యా అని అంటావో, అప్పుడు ఆయన నీ పాపములో నుంచి నీకు ఒక గొప్ప రక్షణ కలుగు చేయునుగాక. హల్లెలూయా. ఈ సభల ముఖ్య ఉద్దేశం ఏంటి తెలిసిన? పాస్టర్ గారికి ఏదో పైసలు ఎక్కువై ప్రతి సంవత్సరం కోటాలు పెట్టాలన్నా ఆ దూరంలో పెట్టే కోటాలు కావివి. ఏ విధము చేతనైనా కొందరిని ఏం చేయాలంటే చెప్పండి గట్టిగా, ఎక్కడి నుంచి? అగ్నిలోనికి వెళ్లకుండా
ఏమంటే నరకానికి ఆహుతి కాకుండా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ స్థితిలోనికి వెళ్ళిపోకుండా ఏ విధము చేతన కొందరినైనా రక్షించాలి, కొందరినైనా రక్షించాలని ఏమంటే పైసలు ఉన్నా లేకపోయినా కష్టపడి ప్రయాసపడి అందరినీ పోగేసుకొని ఈ విధంగా దేవుని మాటలు వినిపించేది ఎందుకంటే నీవు రక్షించబడాలి అని, నీవు రక్షణ మార్గంలోనికి రావాలి అని. అర్థమవుతుందా? పాస్టర్ గారు సోకు చూపించుకునే దానికి కాదు, లేకపోతే ఇక్కడ పాటలు పాడేవాళ్ళ సోకులు మీరందరూ చూసిపోతారని కాదు, ఇదిగో ఇంత అట్టహాసం అట్టమత్తంగా చేశామని చెప్పుకునేదానికి కూడా కాదు. ప్రియమైన వాళ్ళరా, ఏ విధము చేతనైనా ఒకరు, ఇద్దరు, 10 మంది, 20 మంది, ఏ విధము చేతనైనా కొందరు రక్షించబడాలి, నరకములో నుంచే తప్పించబడాలి ప్రియమైన వాళ్ళరా. కనుక ఈ రాత్రి నా యేసయ్య నీకు ఎందుకు ఆయుష్ ఇచ్చాడో గుర్తెరుగుదువుగాక. ఎందుకు ఆయుష్ ఇచ్చాడో తెలిసినా, నీవు రక్షణ పొందాలి అని, నువ్వు రక్షణ పొందగలిగేటట్లుగా ప్రియమైన వాళ్ళరా నీ జీవితంలో నా యేసయ్య ఈ రాత్రి ఒక కార్యము చేయునుగాక. నీ మనసుని మార్చునుగాక. నీ ప్రాణ ఆత్మ శరీరాలలో ఉన్న కల్మషం యేసు నామములో ఆయన రక్తాన్ని ప్రోక్షించి కడిగి వేయునుగాక. నీ పాపాలు తుడిచివేయునుగాక. ఆయన ద్వారా కలిగే రక్షణ స్వాస్థ్యం నువ్వు ఇక మీద పొందగలిగేటట్లుగా కృప చూపునుగాక. నిన్ను ప్రేమించిన వాడు ప్రియమైన వాళ్ళ నజరేయుడని యేసయ్య ఆయన ఈ లోకానికి ఆఖరి రక్తబొట్టును కార్చాడు. రక్తము లేకపోగా నీరు కారెను అని రాయబడింది. హింసించబడ్డాడు, నలగొట్టబడ్డాడు, ఎగతాళించబడ్డాడు, పిడుగుద్దులు తిన్నాడు ప్రియమైన వాళ్ళరా. ఫు అని మొక్క మీద ఉమ్మి వేస్తే మౌనంగా తుడుచుకున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఎందుకు తెలుసునా? నిన్ను నన్ను రక్షించాలని ఒకే ఒక ఉద్దేశం ప్రియమైన వాళ్ళ. కారణం ఆయన చేతులతో మనల్ని చేసుకున్నాడు. ఆయన చేతులతో చేసుకున్న వారు నాశనానికి చేరువు కాకుండా, నరకానికి పాత్రులుగా మార్చబడకుండా ఆయనతో యుగాయుగాలు సదాకాలం నిలిచే ఆయుష్ నీకు అనుగ్రహించాలని నా ప్రభువు ఈ మాట నీకు తెలియజేస్తా ఉన్నాడు. గుర్తెరుగుదువుగాక. హల్లెలూయా. బైబిల్లో వ్రాయబడిన మాట తెలుసునా? మనుషులందరూ రక్షణ పొందాలి అని ఆయన ఉద్దేశించాడంటే ప్రియమైన వాళ్ళరా. మనమందరం ఎవరమి? గట్టిగా చెప్పొచ్చు కదా. కాదు అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? మనమందరం ఎవరమి? గట్టి చెప్పండి. ఈ మధ్య పేపర్లు చూడట్లేదా? ఏమని చెప్పండి. మానవ రూపంలో ఉన్న, అది గౌరవ చెప్పా, బాగా ఫాలో అవుతున్నాం. హల్లెలూయా. మానవ రూపంలో ఉన్న మృగాలు, మనిషే కాదన్నంలే, మానవత్వాన్ని కోల్పోయాడు. మనిషే పశుప్రాయుడిగా మార్చబడ్డాడు. మనిషే, అతనిలో మనిషి స్వభావం ఏమాత్రం లేదు ప్రియమైన వాళ్ళరా. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే నా యేసయ్య నీ మీద రక్తాన్ని ప్రోక్షించునుగాక. మరలా నీకు ఒక నూతన జన్మ ప్రసాదించునుగాక. నీవు మనిషిగా మార్చబడుదువుగాక. మనసున్న మనిషిగా మార్చబడుదువుగాక. నా యేసయ్య ద్వారా కలిగే ఆ రక్షణ కన్నులారా చూచుదువుగాక. హల్లెలూయా. ధనవంతుడు చూడండి ప్రియమైన వాళ్ళరా, వేదనకరమైన స్థలంలోనికి పోయినట్లుగా ఈ రోజున ఎంతోమంది వేదనకరమైన స్థలంలోనికి వెళ్తా ఉన్నారు. ఇరుకు మార్గం ప్రవేశించరా బాబు అని అంటే వాళ్ళు ఏ మార్గాన్ని పోతారో తెలిసిన విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటా ఉన్నారు. ఎవరు? ఈ సభల్లో పాలు పొంది వాక్యం విన్న వాళ్ళల్లో కూడా ఉంటారు. అర్థమవుతుందా? విశాలమైన మార్గం ఎంచుకునే వాళ్ళు ప్రియమైన వాళ్ళరా. మొదట విశాలమైన మార్గమే. పోగా ఏమవుతుంది? అది ఇరుకైపోతుంది ప్రియమైన వాళ్ళ. అర్థమవుతుందా? అయితే ఇరుకు మార్గాన్ని మీరు ప్రవేశించడం నేర్చుకోండి. పోగా అది విశాల మార్గంగా మార్చబడును గాక. హల్లెలూయా. బంగారు వీధులు కలిగిన పట్టణములో నీవు ఉండగలిగేటట్లుగా యేసయ్య కృప చూపును గాక. ఆయనే దేదీప్యమానమైన వెలుగుతో ప్రకాశిస్తూ ఉండగా ఆ వెలుగును పొంది నీవు కూడా ప్రకాశించగలిగేటట్లుగా కృప చూపును గాక. హల్లెలూయా. ఒకసారి ఏం జరిగిందంటే, ఇలాగే పెద్ద మహాసభలు పెట్టాడండి ఆయన గారు. నాకులాగే తెల్లటి బట్టలు వేసుకొని ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ఉన్నట్టు ఇట్లా ఒక్కొక్కరు ఎట్లా ఉంటాం మీకు తెలుసు కదా. నేను ఎగతాళి చేయట్లేదు, మామూలుగా చెప్తున్నా.
హల్లెలూయా. అలా తిరుగుతూ ఉంటే ఆ ప్రాంతంలో చిన్న కుర్రోడు ఏం చేసేది తెలిసిన వాళ్ళ పాస్టర్లా, రే ఆడ మీటింగ్ జరుగుతున్నారా, ట్రాక్స్ పంచిరా పోరా అంటే ఆ పిల్లవాడుల్లా సేవాపారం అప్పుడే కలిగి ప్రియమైన వాళ్ళరా ఆ ట్రాక్స్ తీసుకొని పంచుతూ ఉన్నాడు. ఏమీ తెలియకపోయినా కూడా పంచుతూ ఉన్నాడంట. పంచుతా అందరు తీసుకుంటా ఉన్నారండి. నేను చెప్పాను వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకొని ఇలా పోతూ ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి పోయి, ఏమండి ట్రాక్ తీసుకోండి, ఇదిగో ఈ కాగితం తీసుకొని చదవండి అని అంటే ఇలా చూస్తున్నాడంట కిందికి పైకి. అంటే నువ్వెంత లేవు, నాకు నువ్వు ట్రాక్ ఇచ్చేవాడివే, నాకు నువ్వు స్వార్థ చెప్పేవాడివే అన్నట్లుగా చూస్తూ ఉంటే, వద్దుపో అందరికి ఇచ్చుకోపో అందరికి ఇస్తూ ఉన్నానండి, నువ్వు కూడా తీసుకోండి అని వాడు వదిలిపెట్టడంలా. అలా పోతూ ఉంటే ఇదిగో ఈ మీటింగ్స్ ఏర్పరిచింది ఎవరో తెలుసా? తెలీదయ్యా, నేనే. ఈ లైటింగ్ వేయించింది ఎవరో తెలుసా? నేనే. పెద్ద పెద్ద సావుకుల్ని పిలిపించింది ఎవరో తెలుసా? నేనే. వాళ్ళని మంచి హోటల్లో పెట్టింది ఎవరో తెలుసా? నేనే. వారికి మంచి తిండి పెట్టింది ఎవరో తెలుసా? నేనే అని నేనే అని చెప్తా ఉంటా. ఆ పిల్లవాడు విన్నంతసేపుని అవన్నీ నాకెందుకు బాబా, అవన్నీ నాకెందుకు, నీవు రక్షణ పొంది ఉన్నావా? 6 అడుగుల మనిషి, 2 అడుగులు ఎడల్పు మనిషి, ఏమన్నా నువ్వు రక్షణ పొంది ఉన్నావా అంటే ఆ పిల్లవాడు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పలేకపోతా ఉన్నాడు. జవాబు చెప్పలేకపోగా తప్పించుకొని పోతా ఉంటే ఆ పిల్లవాడు వదిలిపెట్టకుండా తీసుకోండి అంటే మొత్తం మీద తీసుకొని జేబులో పెట్టుకొని అలా వెళ్ళిపోయాడంట. మీటింగ్ అంతా అయిపోయిందండి. ఎక్కడ పంపించాలని సామాన్ అంతా పంపించేశాడు, ఎవరికి కట్టాల్సిన అంతా కట్టేశాడు. అంటే ఆయన దగ్గర అసిస్టెంట్ ఉంటుంది, పెద్ద అదే బిజినెస్ మ్యాగ్నెట్ చూడండి, ఆ స్థితిలో ఉన్న వ్యక్తి అందరినీ పంపించేశాడండి. ఆ తర్వాత పోయి పడుకుందామని అలా పోయి ప్రియమైన వాళ్ళు పడుకుంటే పొర్రపాటు కూడా నిద్ర పట్టట్లేదండి. నిద్ర పట్టకపోక ఒకటే ఆలోచన, అరే చిన్న పిల్లవాడు వచ్చి నాకు ప్రశ్న వేశాడే, నేను ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయానే, ఏంటి నా బ్రతికిలా ఉంది, ఇంత ఖర్చు పెట్టాను, ఇంత చేశానే, ఇంతమందిని తీసుకొచ్చాను, ఇంతమంది సమకూర్చానే, నా జీవితంలో ఈ ప్రశ్నగానే మిగిలిపోయిందా ఏంటి అని ఆలోచన చేసుకుంటా ఉంటే ప్రభు అంటాడు, నిజమే కదా, నీ దగ్గర డబ్బు ఉందని ఖర్చు పెట్టావు, నీ దగ్గర డబ్బు ఉందని స్వార్థ కొడుకులు పెట్టావు, నీ దగ్గర డబ్బు ఉందని పెద్ద పెద్ద సేవకుల్ని పిలిపించావు, నీ దగ్గర డబ్బు ఉందని ఇంత హంగామా చేసావు, బాగానే ఉంది. నిజమే కదా, ఆ పిల్లవాడు అడిగింది, నువ్వు రక్షించబడ్డావా, నువ్వు రక్షణ పొంది ఉన్నావా అని ప్రభు అడుగుతుంటాయే. లేదయ్యా అని అంట కళ్ళ మిన్నులు అక్కడే కార్చుకొని ఆ సమయంలో మంచం మీద లేచి ప్రియమైన వాళ్ళ మోకరించి, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను రక్షించని ఆ సమయంలో ఆ వ్యక్తి రక్షణ పొందాడు. ప్రియమైన వాళ్ళ ఆలోచన చేసుకుందరుగాక. నీ వ్యక్తిగత జీవితంలో నీ డబ్బును రక్షించలేదు, నీకున్నది ఏది నీకు రక్షణ కలుగు చెయ్యలేదు. ప్రియమైన వాళ్ళరా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎంతకాలంగా మందిరానికి వస్తా పోతా ఇలాంటి సభల్లో ఏమండి పౌలు పొంది వస్తా పోతా ఉన్నా ఉపయోగం ఏమీ ఉండదు. నా యేసయ్య ద్వారా కలిగే రక్షణ నీ కన్నులతో చూచుదువుగాక, ఆయన ద్వారా సిద్ధపరచబడిన నీ కన్నులారా చూచుదువుగాక. హల్లెలూయా. ఆ స్థితిలోకి నీ జీవితం వచ్చునుగాక. ఓసారి ఏం జరిగిందంటే చెప్తాను, గమనించండి. ఓ పెద్ద పాస్టర్ గారు అండి, ఇంచుమించుగా ఒక 10,000 మందిని సంపాదించాడు. ఆయన వయసులో ఇప్పుడు కాదు, ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాల క్రితమే 10,000 మందిని సంపాదించాడు. 10,000 మందిని సంపాదించిన ఆ పాస్టర్ గారు అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడంట. బాధపడతా ఉంటే ఇప్పుడు విశ్వాసులు అందరూ వస్తారా పాస్టర్ గారు చూద్దామని, ఎవ్వరికి పర్మిషన్ లేదంట. ఆ పాస్టర్ గారు నా దగ్గరకు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలిసినా, నా దగ్గరికి వచ్చిన అందరికి నేనే రక్షణ ఇచ్చా, నేనే బాప్తిసం ఇచ్చా. వాళ్ళు నన్ను చూడాల్సిన అవసరం, నా మందిని అడుగుపెట్టిన ఎవరు రక్షణ పొందని వారు కాదు అని చెప్పి ఎవ్వరికి పర్మిషన్ నాట్ అలౌడ్ అని చెప్పి అందరినీ పంపించేస్తా ఉన్నాడు. ఆ సమయంలో ఆయన చిన్ననాటి స్నేహితుడు అక్కడ వచ్చాడంట. అరే పాస్టర్ గారికి బాగలేదంట, పోయి చూసిపోదాము అని. అర్థమవుతుందా? అందరూ ఆడు గుమ్ముకూడుంటే ఎవ్వరికి పర్మిషన్ లేదు. ఈయన వచ్చాడని చెప్పేసి అని ఈయనకి మాత్రమే లోపలికి తీసుకుపోయి పాస్టర్ గారు ఇలా పడుకొని వేదన పడతా ఉంటే ఆయన పోయి కూర్చోడంట. ఏంటిరా బాగున్నావా, ఏంటి ఇలా అయిపోయావు, నీ గురించి బాగా విన్నాను, ఏంటి సంగతి, అందరినీ బయట పెట్టావు, చూసేదానికి వస్తే నాకు మాత్రం నువ్వు ఎందుకు పర్మిషన్ ఇచ్చావంటే, ఒరే వాళ్ళందరూ రక్షించబడిన వాళ్ళేరా, నీవు మాత్రం ఇంకా రక్షణ పొందలేదురా,
మనం ఇద్దరం ఫ్రెండ్సే, కాదన్నంలే. ఎప్పటి నుంచో తిరిగాం, ఎప్పటి నుంచో అన్ని చోట్ల తిరిగి అంతా చేశాం. తర్వాత ప్రభువు నన్ను పట్టుకున్నాడు. అప్పటి నుంచి సేవ చేస్తా ఉన్నా. ఇన్ని సంవత్సరాలకు నీకు చెప్తాను, ఇప్పటికి నువ్వు రక్షణ పొందలా. ఇప్పుడైనా చివరి క్షణంలో నువ్వు రక్షణ పొందుతావేమోనని నీకు మాత్రమే పర్మిషన్ ఇచ్చాను అని అంటే, న్యాయాధిపతి నీవే నా యేసయ్యా, నా యేసయ్యా. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. నిత్యం నీకే నారాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. బలవంతుడా మహాశూరుడా, పలు శోధనలలో నా తోడై నా కుడి పార్శ్వమందుండి నావే. నీ మహిమకై నీవేర్పరచిన నీ పాత్రగా నన్ను మార్చి నీవు నీ అనలేని ప్రేమను చూపితివి. నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే ఆనందం. నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే మహదానందం. నిత్యం నీకే నారాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా,
నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. అభిషక్తుడా నా ప్రాణేశ్వర, నా నీడవలే నాతో నుండి నన్ను రక్షించి పోషించినావు. నేనెన్నడు నాకై ఆశించని నీ దీవెనలతో తృప్తి పరచి నన్నీ స్థితిలో నీవు నిలిపినావు. నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం. నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం. నిత్యం నీవే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించె నాలో. మన్నైనది మన్నైపోవునని నన్ను జీవాత్మతో నింపి నీవు నీ రూపుగా నన్ను మార్చినావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీవే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన.